బులెటిన్ డీటెయిల్స్ చూస్తే కాశీబుగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 10 మంది భక్తులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు పోటెత్తారు. ఈ నేపథ్యంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. పలువురు భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయాల పాలైన వారికి త్వరగా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిందిగా స్థానిక అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినట్లు చంద్రబాబు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరింత విశ్లేషణ అందించడానికి మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర గారు సిద్ధంగా ఉన్నారు. సార్, అసలు చెప్పండి సార్, దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు? అలాగే ఈ ఘటనకి బాధ్యులుగా ఎవరిని చూస్తారు? ఝాన్సీ, ప్రధాన కారణం నిర్లక్ష్యం. బాధ్యులు మొదటిగా ఎవరు అనంటే ఆ ఆలయానికి సంబంధించిన ధర్మకర్త మండలి ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రమే. ఇవాళ అత్యంత బాధాకరమైనటువంటి సంఘటన చూస్తున్నాం. ఏ సందర్భంగా భక్తులు కొన్ని మొక్కులకు దేవాలయానికి వెళ్తారు. దట్టు ఇవాళ తొలి ఏకాదశి అన్నది ఒక పవిత్ర దినంగా, అలాగే ఇవాళ టెంపుల్స్కి వెళ్ళి ఆ దర్శనం చేసుకొని వాళ్ళు అనుకునేవి జరగాలని కోరుకునేటటువంటి ఒక సందర్భం. కానీ జరిగిందేంటి? దేవుడు రక్షిస్తాడని వెళ్ళారు భక్తులు. కానీ ఒత్తిడి, విపరీతమైనటువంటి ఒత్తిడి మధ్య, తోపులాటల మధ్య ఏం జరిగింది? మరణాలు సంభవించాయి. మరి భక్తి ఉన్న వాళ్ళు ఇలా చనిపోవాల్సిందేనా? ఏదైనా ఒక సందర్భంగా ఒక ఆలయానికి వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు వేలాదిగా భక్తులు వస్తే జరిగే ప్రమాదానికి కారణం ఎవరు? నిజానికి ఆ టెంపుల్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు, వాళ్ళ నిర్లక్ష్యం 100% కనపడుతోంది. దాంతోపాటు మరి ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఖచ్చితంగా బాధ్యత ఉంటుంది. బికాజ్ ఒక పనికి మాలిన సినిమా హీరో సినిమా రిలీజ్ కోసం బయలుదేరితేనే వందలాది మంది పోలీసుల్ని రక్షణగా పెడతారు. ఇబ్బంది లేకుండా, జనానికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. మరి వేలాది మంది భక్తులు వస్తారని తెలిసినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నదా లేదా అన్నదే ఇవాళ చర్చనీయాంశం. అఫ్ కోర్స్ టెంపుల్కు సంబంధించినటువంటి నిర్వహణలో లోపాలుంటే, విచారణలో తేలితే మేబీ వాళ్ళ మీద ఏవో కొన్ని కఠిన చర్యలు ఉండొచ్చు, తూతూ మంత్రంగా కొన్ని వ్యవహారాలు నడిపి వదిలేయచ్చు కూడా. బట్ మరి చనిపోయినటువంటి వాళ్ళ బతుక్కి ఎవరు జవాబు ఇవ్వాలి? ఎందుకు వచ్చారు? సినిమా కోసం రాలా, వినోదం కోసం రాలా, లేదు స్వార్థం కోసం రాలా. అలాగే దేవుడి భక్తితోటి ఆలయానికి వెళ్ళిన వాళ్ళు చనిపోతున్నారు అని అంటే ఇంతకంటే నిర్లక్ష్యం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే శిక్షార్హం మరొకటి ఉంటుందా? మరి అక్కడ సరైనటువంటి సదుపాయాలు ఉన్నాయా లేవా? ఇంతమంది వస్తున్నారు కదా అన్నటువంటి అంచనా స్థానిక అధికారులకు ఉండాలిగా. నిర్లక్ష్యం అనేది తాండవిస్తోంది ఇక్కడ. ఆలయానికి సంబంధించిన వాళ్ళు, ఆలయం యొక్క చరిత్ర చూసుకుంటే ఆయనకి ఎవరికో తిరుమలలో ఏదో చిన్న రిసీవింగ్లో ప్రాబ్లం వచ్చిందట, దర్శనం జరగలేదట. అదే కోపంతో వచ్చి 10 కోట్లు ఖర్చు పెట్టి ఆలయాన్ని నిర్మించారట. మంచిది, ఆయన పౌరుషానికి ఆయన ఏదో ఒక సినిమా హాలు నిర్మించినట్టుగా దేవాలయాన్ని నిర్మించేసి భక్తులను ఆకర్షించేసి, అలాగే ఆయనే నిర్వహిస్తున్నాడా లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి ఒక కమిటీ నిర్వహిస్తుందా అన్నదాని మీద కంటే కూడా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. చనిపోయిన తర్వాత వీళ్ళు తీసుకునే బాధ్యతే ఉంది. రిపీట్ కానటువంటి సందర్భాలు మనం ఊహించగలమా?
ఈ దేశంలోనే భక్తి అనగానే ఒక్కొక్కసారి అది ఉన్మాదంగా మారుతోంది. ఎక్కడ భక్తి పేరుతోటి వేలాది లక్షలాది మంది భక్తులు వస్తున్నారో మరణం అనేది సహజంగా భావించమంటున్నారు. కానీ ఇటీవల కాశీలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో కనీసం ఒక్క మరణం కూడా జరగకుండా ఉన్నటువంటి పరిస్థితిని, జాగ్రత్తని, అలాగే పకడ్బందీ చర్యలను, ఏర్పాట్లను నిర్వహించినటువంటి ప్రభుత్వం. ఎక్కడా ఇబ్బంది లేకుండా కోట్ల మంది అక్కడికి వెళ్ళారు. కానీ ఇంత విషాద సంఘటన జరగల. మరి ఇక్కడ ఎందుకు జరిగింది అంటే ఒకటి ప్రభుత్వ నిర్లక్ష్యం, అలాగే ఆ ఆలయ నిర్వాహకుల యొక్క అలక్ష్యం, వీటన్నిటి మూలాన మరణం. ఎంత బాధాకరం. సింపుల్గా మనము కొన్ని విషయాలను ఆలోచిస్తున్నప్పుడు భక్తులు కూడా ఇవాళ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం భక్తి పేరుతో పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ తొక్కిసలాటలో నిలబడి నెట్టుకుంటా కొట్టుకుంటూ ఇబ్బంది పడుతూ ఇలాంటి మరణాలు సంభవించేటటువంటి పరిస్థితుల్లో మనము దేవుడి దర్శనం చేసుకోవడం అనేది సాధ్యమా? అత్యంత పవిత్రంగా భావించేటటువంటి టెంపుల్స్లో ముఖ్యంగా ఒక భక్తి భావంతో దేవుడి దర్శనం చేసుకొని ప్రశాంతంగా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్లాల్సిన వాతావరణం టెంపుల్స్లో లేనప్పుడు ఆ టెంపుల్స్కి వెళ్ళి ఉపయోగం ఏంటి? దేవుడు మీలోనే ఉన్నాడని హిందూ ధర్మశాస్త్రం చెప్తుంది. దాంతో మరొక విషయం, ఇవాళ సందర్భం అవునా కాదా అన్న దానికంటే కూడా సందర్భమే అని భావిస్తూ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. మన ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయం కాదా? అక్కడ ఉన్నటువంటి దేవుడు కాదా? వేలాది డబ్బులు ఖర్చు పెట్టుకొని మనము వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఎక్కడో దూరంగా ఉన్న ఒక టెంపుల్కి అనేక సార్లు వెళ్ళటం కంటే మీ ఊళ్ళో ఉన్నటువంటి మీ టెంపుల్ మీ కళ్ళ ముందే కనపడుతుంటుంది. పూర్తిగా కూలిపోతున్నటువంటి పరిస్థితి. కనీసం దీపారాధన కూడా చేసేటటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఆ ఆలయం ఉండదు, అక్కడ అర్చకులకు ఆదరణ ఉండదు, సపోర్ట్ ఉండదు, నిర్వహణ ఉండదు. గబ్బిలాలు తిరుగుతున్నటువంటి దేవాలయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్లోనే కాదు అనేక ప్రాంతాల్లో కనపడుతున్నటువంటి పరిస్థితిలో ఆ గ్రామంలో ఉన్నటువంటి భక్తులు దీన్ని కదా సీరియస్గా తీసుకోవాల్సింది. ఇన్ని వేల ఖర్చుతోటి మనం ఎక్కడికో వెళ్ళి అక్కడే దేవుడు ఉన్నాడన్నట్టుగా, ఇంకెక్కడా లేడన్నట్టుగా ఇలాంటి మరణాలకు కారణభూతమవుతున్నటువంటి విషయాలను కూడా పక్కన పెట్టేసి అసౌకర్యంతో మనము దేవుడి యొక్క దర్శనం చేసుకుంటే వచ్చే ప్రయోజనం ఏంటి? దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఇవాళ గ్రామాల్లో అద్భుతమైనటువంటి పురాతన కట్టడాలు ఎన్నో ఉన్నాయి. భక్తి భావంతో అలాగే సాంప్రదాయమైనటువంటి రీతిలో ఇవాళ టెంపుల్స్ కడుతున్నవి కొద్దిగా హంగామా ఉన్నది. కానీ గతంలో అనేక మంది వాస్తు పండితులను అలాగే వేద పండితులను సంప్రదించి మరి సాంప్రదాయబద్ధమైనటువంటి కట్టడాలతో నిర్మించినటువంటి దేవాలయాలు ఇప్పటికీ కూడా నిలబడి మనల్ని ప్రశ్నిస్తున్నాయి. ఏమని? ఇక్కడ దేవుడు లేడా అని, ఇక్కడ మీరు పూజిస్తే తప్పేంటి అని, మీరు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండాలి అని, అలాగే ఎక్కడో దేవుడు ఉన్నాడన్నట్టుగా మీరు పరిగెత్తుకుంటూ వెళ్లే బదులు తెల్లారి లేస్తే మీ కళ్ళ ముందు కనపడేటటువంటి అద్భుతమైనటువంటి మీ దేవాలయం, దాన్ని వదిలేస్తున్నారు. అది నిర్లక్ష్యం అంట. ఆ నిర్లక్ష్యాన్ని వదిలేయమంట. దేవుడు మనలోనే ఉన్నాడు అనేది కొంతమంది నమ్మితే, పోని దేవాలయంలో ఉన్నాడు అని నమ్ముకుంటున్నటువంటి భక్తులు దాన్ని ఎందుకు పాటించట్లా? భక్తికి మూఢత్వానికి తేడా లేకుండా పోతోంది. భక్తి అంటే అత్యంత సాంప్రదాయంగా అలాగే కట్టుదిట్టమైనటువంటి క్రమశిక్షణతో ఉన్నటువంటిదే భక్తి. పొద్దున్నే లేచి దేవుణ్ణి పూజిస్తున్నారు అనగానే మూఢత్వం అనుకునేటటువంటిది మూర్ఖత్వం. ఒక డిసిప్లిన్, ఒక ప్రాసెస్ ఆఫ్ లైఫ్, ఒక కాన్ఫిడెన్స్. ఒక మనిషి పొద్దున్నే తన కార్యక్రమాలను ప్రారంభించబోయే ముందు ఒక సిద్ధాంతపరమైనటువంటి ఒక భక్తిభావంతో కూడినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించటంలో హీ విల్ బికమ్ మోర్ స్ట్రాంగ్. దట్ ద రీజన్ దాన్ని డిసిప్లిన్ అంటాం. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటి? ఇవాళ ఈ టెంపుల్లో జరిగినటువంటి సంఘటన కొత్తదా? ఇంతకుముందు జరగలేదా? ఇవాళ విచిత్రమైనటువంటి వాదన ప్రభుత్వం చేస్తుంది. ఇది దేవాదాయ శాఖ కింద రావట్లేదు కాబట్టి మాకున్న బాధ్యత ఏమిటి అన్నట్టుగా ప్రశ్నిస్తోంది, మాట్లాడుతోంది. అలాగే వైద్యం చేయించాలి, త్వరితగతిన అద్భుతమైనటువంటి వైద్యం చేయించాలి, అలాగే ఆధునికమైనటువంటి వాట్ ఈస్ ద రీజన్? అసలు పట్టించుకోకుండా సంఘటన జరిగిన తర్వాత ఇవాళ ఏదో బేషరతుగా మేము అన్నీ చేయిస్తున్నాము అన్నటువంటి మాట కాదు కదా. మంత్రి గారు చేయాల్సింది ఏంటి?
దేవాదాయ శాఖకు సంబంధించిందా కాదా అనే కంటే కూడా ఒక పండుగ సందర్భంగానో ఇలా ఏకాదశి సందర్భంగానో భక్తి భావం ఎలా ఉంటుంది, భక్తుల యొక్క ధోరణి ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ ఏ టెంపుల్ని ఎవరెవరు సందర్శించబోతున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అక్కడ జరిగిన ఏర్పాట్లు ఏంటి, ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది కదా. అలాగే నేను మొదటిగా చెప్పినట్టు వేల మంది భక్తులు తొలి ఏకాదశి సందర్భంగా కాశీబుగ్గలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి, ఇది చిన్న తిరుపతిగా జనం భావిస్తారు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకుండా ఉండే పరిస్థితే ఉండదు, అంత గట్టిగా నమ్ముతారు. మరి తెలుసు కదా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతీయ అధికారులకు బాగా తెలుసు కదా, మరి ఎందుకని అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించాల్సిన పరిస్థితి లేదా, పరిశీలించాల్సిన అవసరం లేదా? మరి జరిగిన సంఘటనకు బాధ్యులు ఎవరు అని అంటే ఎస్ ఝాన్సీ, ముఖ్యంగా ఆలయానికి సంబంధించిన వాళ్ళు. రెండోది అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ అధికారులు. అంతకు మించి మనము జడ్జిమెంట్ ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇందులో జడ్జిమెంటు ఈ వీటన్నిటికంటే కూడా, ఈ కోణం కంటే కూడా అసలు భక్తి అంటే ఏమిటి అన్నది ఇవాళ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం. అలాగే దేవుడు ఎక్కడున్నాడు అన్నటువంటిది భక్తి భావంలోనే, హిందూ సాంప్రదాయంలోనే చెప్పినటువంటి సత్యాన్ని గ్రహించమని మనం జనాన్ని మొదటిగా కోరుకోవాలి. ఎలా పడితే అలా భక్తి కంటే కూడా అక్కడ ఒక సినిమా రిలీజులో జరిగేటటువంటి ఒక తోపులాట. సినిమా రిలీజ్ అని ఎందుకంటున్నానంటే అక్కడ కనపడేది క్రేజీనెస్. ఒక ఎంటర్టైన్మెంట్ కోసం ఒళ్ళు మర్చిపోయి అభిమానం పేరుతో చాలామంది వెళ్ళి హడావిడి చేసే దాంట్లో కూడా కొంతమంది చనిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ అది జరగకూడదు. ఇది పవిత్రమైనటువంటి దేవాలయం. దాన్ని ఎలా మార్చారు? శ్మశానం కింద మార్చారు. ఎంత బాధాకరం. ఎస్, దీన్నే ఆలోచించాలి. సార్, మరి